హైటెక్ జిమ్ స్టూడియో ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ను కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఆదివారం రాత్రి ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలతో అందరికీ అనువైనదిగా మంచి టెక్నాలజీ మెషిన్ను ఉపయోగించినందుకు అతనికి అభినందనలు తెలిపారు. సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు ప్రసాద్, స్థానిక నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. శాఖ ప్రారంభం సందర్భంగా ఎస్ఐ చేత కేక్ కటింగ్ చేయించారు. ఈరోజు మన కోవూరు పట్టణంలో మన జిమ్ ప్రసాద్, అందరికీ సుపరిచితుడైన జిమ్ ప్రసాద్ గారు ఆల్రెడీ తన ఎగ్జిస్టెన్స్ ఉన్న జిమ్ కింద వైపు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ ఒక జిమ్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి నేను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా కోవూరు లాంటి చిన్న పట్టణంలో ఫుల్ బెడ్జెడ్గా జెంట్స్కి ఒక జిమ్ నడపడమే చాలా కష్టమైన విషయం. అటువంటిది ఎందుకంటే నెల్లూరు కొత్తపేట దూరంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నెల్లూరు పోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేకాక ఫ్లైఓవర్ పట్టిన తర్వాత, వారిది పడ్డ తర్వాత చాలా దగ్గర అయిపోయింది నెల్లూరు. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అవ్వటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ప్రసాద్ నెల్లూరుకి ఎటువంటి తీసిపోకుండా ధీటుగా ఇక్కడ ఒక జిమ్ను సక్సెస్ఫుల్గా దాదాపు గత సంవత్సరం నుంచి రన్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ అనేది నెల్లూరులో కూడా చాలా తక్కువగా చూస్తాము. అటువంటిది ఆల్మోస్ట్ ఒక పల్లెటూరు వాతావరణం కలిగిన కోవూరులో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా సువర్ణ అవకాశం పబ్లిక్. ఎందుకంటే గర్ల్స్, ఉమెన్స్ ఇక్కడికి రావడం కోసం అందరూ కలిసి చేస్తున్నప్పుడు కొంచెం యూటీజింగ్ లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్య లేకుండా వీళ్ళకు ఒక సపరేట్ ఫ్లోరు, సపరేట్ ఎక్విప్మెంట్, సపరేట్ కోచ్, సపరేట్గా ట్రీట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ లేడీస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదే ఇద్దరు కూడా హస్బెండ్ ఒక ఫ్లోర్లో, వైఫ్ ఒక ఫ్లోర్లో నీట్గా చేసుకొని వెళ్ళొచ్చు. అటు ఈ అవకాశాన్ని కోవూరు ప్రజలు కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా బుచ్చి దగ్గరగా ఉన్న గ్రామాల్లో కూడా దగ్గర ఉన్న ప్లేసెస్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ సందర్భంగా ఫిట్నెస్ మీద అత్యంత ప్రాధాన్యతనిస్తూ పబ్లిక్లో అవేర్నెస్ చేస్తున్నట్టు ప్రసాద్ నిజంగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ జిమ్ము ప్రసాద్ యొక్క ఆశలకు, అభిరుచులకు అనుగుణంగా దినదిన అభివృద్ధి జరగాలని చెప్పేసి, పబ్లిక్ కూడా బాగా ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.